వెల్కమ్ టు ది నెక్స్ట్ సెషన్ మై డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం? సో ఈ నేషనలిజం ఇన్ ఇండియాలో గాంధీజీ ఎలాగైనా కూడా ముస్లిమ్స్ని హిందూస్ని కలిపి ఒకే దీని మీద తీసుకొచ్చి ఈ ఈవెంట్ని కొంచెం పెద్దదిగా చేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే ఆయనకు వచ్చిన అవకాశం ఏంటి? ఈ ఖిలాఫత్ ఇష్యూ. ఖిలాఫత్ ఇష్యూలో ఏం జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఒట్టమంటారు, ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ చెప్పాను కదా. గాంధీజీ ఈ ఆపర్చునిటీని తీసుకుని ముస్లిమ్స్ని హిందూస్ని ఒక యూనిఫైడ్ నేషనల్ మూవ్మెంట్లో, అంటే వాళ్ళకి ఏం కావాలి? ఖిలాఫత్ ఇష్యూ గురించి ఫైట్ చేస్తున్నారు. అలాగే హిందూస్కి ఏం కావాలి? స్వరాజ్. అలాగే ఖిలాఫత్ యాజ్ వెల్ యాజ్ స్వరాజ్ రెండింటిని అడ్రస్ చేస్తూ, రెండు ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఆయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే ఒక మూవ్మెంట్ని తీసుకొచ్చారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఎందుకు? వై నాన్ కోఆపరేషన్? ఇన్ ఈస్ ఫేమస్ బుక్ హిందూ స్వరాజ్ 1909లో గాంధీజీ గారు రాసుకున్నారు. ఈ డిక్లేర్డ్ ద బ్రిటిష్ రూల్ వాజ్ ద ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా విత్ ద కోఆపరేషన్. అంటే బ్రిటిష్ రూల్ ఇండియాలో ఎందుకు నడుస్తుంది? బ్రిటిషర్స్ అందరూ వచ్చి ఇండియాలో వర్క్ చేయట్లేదు కదా. బ్రిటిషర్స్లో కొంత భాగం మాత్రమే ఇండియాకి వచ్చారు. మిగతా అంతా కూడా ఇండియన్సే సపోర్ట్ చేయడం ద్వారా, అంటే బ్రిటిషర్స్కి ఇండియన్స్ సపోర్ట్ చేయడం ద్వారా, ఇండియన్ యొక్క కోఆపరేషన్ ఇస్తేనే ఇక్కడ బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఉండగలుగుతున్నారు. ఒకవేళ మనమే కోఆపరేట్ చేయకుండా ఉంటే, అంటే ఇఫ్ ఇండియన్స్ రిఫ్యూజ్డ్ టు కోఆపరేట్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వుడ్ కొలాప్స్ విత్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో అది కొలాప్స్ అయిపోతుంది. హౌవెవర్ నాన్ కోఆపరేషన్ how could non-cooperation become a movement? ఈ నాన్ కోఆపరేషన్ అనేది మూమెంట్కి ఎలా కన్వర్ట్ అయింది? గాంధీజీ ప్రపోజ్డ్ దట్ ద మూమెంట్ షుడ్ అన్ఫోల్డ్ ఇన్ స్టేజెస్. గాంధీజీ గారు ఈ మూమెంట్ అనేది స్టేజ్డ్ మేనర్లో జరగాలి. ఇట్ షుడ్ బిగిన్ విత్ సరెండర్ ఆఫ్ ద టైటిల్స్ టు ద గవర్నమెంట్ అవార్డెడ్. అంటే ఎవరికైనా సార్ ఇప్పుడు మనకి ఏదైనా బిరుదులు ఇస్తూ ఉంటారు కదా, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇట్లాంటి బిరుదులు ఏమైనా ఇస్తే కనుక ఆ బిరుదులను ముందు వెనక్కి ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సరెండర్ ద టైటిల్స్. ఇది అడుగుతాడు క్వశ్చన్లు. ఎలా అడుగుతాడంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఏ రకంగా స్టేజ్ బ్యానర్లో అన్ఫోల్డ్ అయ్యింది అని అడిగినప్పుడు ఫస్ట్ ఇట్ బిగిన్ విత్ సరెండర్ ఆఫ్ టైటిల్స్. ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి? ఇట్ బిగిన్ విత్ సరెండర్ ఆఫ్ టైటిల్స్ టు ద గవర్నమెంట్. తర్వాత అంటే బాయ్కట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, అంటే సివిల్ సర్వీసెస్ని బాయ్కట్ చేశారు. బాయ్కట్ అంటే ఏంటంటే వాళ్ళు పని చేయరు. సివిల్ సర్వీస్ అంటే ఏంటి? ఒక తహసీల్దార్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ద రిఫ్యూజల్ టు డీల్ అండ్ అసోసియేట్ విత్ పీపుల్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ ఆర్ బై యూజ్ థింగ్స్ యూజువల్లీ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇక్కడ వీళ్ళన్నీ కూడా బాయ్కట్ చేశారు. బాయ్కట్ చేయడం అంటే రిఫ్యూజ్ చేయడం. సివిల్ సర్వీసెస్ని రిఫ్యూజ్ చేశారు. బాయ్కట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, కోర్ట్స్. అంటే ఈ యొక్క బ్రిటిషర్స్ రన్ చేసే ఏ యాక్టివిటీలోని కూడా ప్రజలు పాల్పంచుకోలేదు. వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశారు. వీళ్ళు ఎవరు మాకు అక్కర్లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేము ఈ పనులు చెయ్యం అని చెప్పి వాళ్ళు బాయ్కట్ చేసి, ఓకే. రెండు రకాలుగా, ఒకటి ప్రజలు కొంత బాయ్కట్ చేశారు, అలాగే అక్కడ పనిచేసే సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, సివిల్ సర్వెంట్స్, వాళ్ళు కూడా పనులు చేయమని బాయ్కట్ చేశారు. దెన్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ యూజ్డ్ రిప్రెషన్. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇంకా ఇబ్బంది పెడితే కనుక ఫుల్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్. ఇక పూర్తి స్థాయిలో, ఓకే. ఫస్ట్ ఏంటమ్మా? సరెండర్ ఆఫ్ టైటిల్స్. రెండోది బాయ్కట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, కోర్ట్స్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్కూల్స్ అండ్ ఫారెన్ గుడ్స్. దాని తర్వాత ఇన్ కేస్ గవర్నమెంట్ ట్రైస్ టు రిప్రెస్ దిస్ ఈవెంట్, దెన్ ఇట్ విల్ బి షిఫ్టెడ్ టు ఫుల్ స్కేల్. కంప్లీట్గా ఇంకా సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తాము. త్రూ ద సమ్మర్ 1920 మహాత్మా గాంధీ అండ్ షౌకత్ అలీ టూర్డ్ ఎక్స్టెన్సివ్లీ. 1920లో మహాత్మా గాంధీ మరియు షౌకత్ అలీ ఇద్దరు కూడా మొత్తం ఇండియా అంతా తిరిగారు, మొబిలైజింగ్ పాపులర్ సపోర్ట్ ఫర్ ద మూమెంట్. ఆ మూమెంట్కి మంచి సపోర్ట్ తీసుకురావడానికి వీళ్ళు ఇండియా అంతా కూడా తిరిగారు అనమాట. మెనీ విత్ ఇన్ ద కాంగ్రెస్ వర్ హౌఎవర్ కన్సర్న్డ్ అబౌట్ ది ప్రపోజల్స్. దే వర్ రిలక్టెంట్ టు బాయ్కట్ ద కౌన్సిల్ ఎలక్షన్స్. అంటే వాళ్ళు కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుంది? వెరైటీగా ఉంటుంది. అంటే వెరైటీ అంటే వాళ్ళు కూడా మంచి చేయాలనుకుంటారు, కాకపోతే వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కౌన్సిల్ ఎలక్షన్స్ని బాయ్కట్ చేయొద్దు, అండ్ దే ఫియర్ దట్ ద మూమెంట్ మైట్ లీడ్ టు అ పాపులర్ వైలెన్స్. అండ్ ఇది కూడా మళ్ళీ పాత ముందు జరిగిన రౌలత్ యాక్ట్ చేసినట్టు విధంగా ఇది కూడా ఏదైనా వైలెన్స్లో కన్వర్ట్ అయిపోతుందా? ఇన్ దిస్ మంత్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్ దెర్ వాజ్ ఇంటెన్స్ టజల్ విత్ ది కాంగ్రెస్. ఈ విషయాల మీద ఈ సెప్టెంబర్ మంత్లో, ఇది ఎక్కడ? సెప్టెంబర్ అండ్ డిసెంబర్
ఇన్ ద మంత్స్ ఆఫ్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్. అంటే ఇది ఈవెంట్ అంతా జరుగుతుంది కదా. సో ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ అంతర్మదనం, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అని. సో వీళ్ళంతా కూడా ఫైనల్లీ December 20 కాంప్రమైజ్ వాజ్ వర్క్డ్ అవుట్. సో వీళ్ళంతా కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు అండ్ ద నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ వాజ్ అడాప్టెడ్. సో అందరూ కూడా ఇంకా నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ని ఒప్పుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. అందరూ కూడా ఎవరైతే సపోర్ట్ చేయలేదు వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా దీనిలో కలిశారు. హౌ డిడ్ ద మూవ్మెంట్ అన్ఫోల్డ్, హూ పార్టిసిపేట్, హౌ డిడ్ డిఫరెంట్ సోషల్, అంటే ఎప్పుడైనా కూడా ఒక మూవ్మెంట్ అనేది మనం చూసేటప్పుడు ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ సపోర్ట్ ఉండాలి ఇండియా లాంటి కంట్రీలో అయితే, అలాగే సోషల్ గ్రూప్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. అంటే సోషల్ గ్రూప్స్ అంటే ఏంటి, హై క్లాసు, లో క్లాసు, వర్కింగ్ క్లాసు, మిడిల్ క్లాసు, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ గ్రూప్స్కి ఒక్కొక్క ఆస్పిరేషన్స్ ఉంటాయి. అందరికి ఒకే కోరికలు ఉండవు కదా. ఇప్పుడు బాగా రిచ్ పర్సన్ ఉంటాడు, వాడి కోరికలు వేరేగా ఉంటాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావాలి, లేదంటే వాడి యొక్క కంపెనీ ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా వాడి కోరికలు అలా ఉంటాయి. వాడి పూర్ పర్సన్ ఎలా ఉంటుంది, వాడికి రోజుకి కూలీ దొరికితే చాలు, రోజు పని దొరికితే చాలు, వాడికి ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఇన్కమ్ వస్తే చాలు అనుకునే స్టేజ్లో ఒక నార్మల్ పర్సన్ ఉంటాడు. సో దేర్ ఆస్పిరేషన్స్. మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటాడు, నా ఇన్కమ్ పెరగాలి, లేకపోతే నేను ఇంకా ఏదో కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక హౌస్ ఉండాలి, ఇట్లా. సో ఆస్పిరేషన్స్ అనేవి వేరీ అవుతుంటాయి, పర్సన్కి ఆస్పిరేషన్స్ వేరీ. అందుకే ఏదైనా మూమెంట్లో సోషల్ గ్రూప్స్ రావాలి అంటే సో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ యొక్క ఆస్పిరేషన్స్ అన్నీ కూడా మీట్ అయ్యేలాగా ఉంటేనే అవి కలుస్తాయి అన్నమాట. సో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ రాకపోతే ఆ ఈవెంట్ అనేది ఆ హై క్లాస్లో కంటే దాన్ని ఇంటెన్సిఫై అవ్వదు అనమాట. అందరూ కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. సో ఈ హౌ డిడ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ కన్సీవ్ ద ఐడియా ఆఫ్ నాన్ కోఆపరేషన్, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు ఓకే అనేది ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ బిగేన్ ఇన్ January 1920. సో ఫైనల్గా నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ 1921లో స్టార్ట్ అయింది జనవరి. వేరియస్ సోషల్ గ్రూప్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మూవ్మెంట్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఆస్పిరేషన్. ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. అలాగే ప్రతి సోషల్ గ్రూప్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. బట్ ఆ పార్టిసిపేషన్ అనేది వాళ్ళ యొక్క ఓన్ స్పెసిఫిక్ ఆస్పిరేషన్స్ మీట్ అవ్వడానికి చేశారు. ఆల్ ఆఫ్ దెమ్ రెస్పాండెడ్ టు ద కాల్ ఆఫ్ స్వరాజ్. సో వాళ్ళందరూ ఏంటి, స్వరాజ్ అనేది వస్తే మాకు కావాల్సినటువంటి దక్కుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వరాజ్ అనే దానికి రెస్పాండ్ అయ్యి. బట్ ద టర్మ్ మెంట్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. సో స్వరాజ్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. సో అది ఎలా ఉంటుంది, ఒక్కొక్కడి విషయంలో స్వరాజ్ అంటే ఏంటి, ద మూమెంట్ ఇన్ ద టౌన్స్లో చూస్తే మూమెంట్ ఎలా ఉంది, ఇదంతా కూడా రాయాలండి ఎగ్జామ్లో. సో మీరు ప్రతిదీ క్రిస్ప్గా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ద మూమెంట్ స్టార్టెడ్ విత్ ద మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ అనేది ఎక్కడ మొదలవుతుంది, ఎప్పుడైనా ఫ్రెంచ్ రెవల్యూషన్ అయినా లేదంటే ఇండియన్ నేషనలిజం అయినా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్ ఇన్ ద సిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ క్లాస్లోనే మీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్ ద్వారా జరిగింది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ట్ ద గవర్నమెంట్ కంట్రోల్డ్ స్కూల్స్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఇందులో ఫస్ట్ ఎంటర్ అవుతారు. సో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కంట్రోల్డ్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళందరూ, అండ్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ రిజైన్ చేసేసారు. లాయర్స్ లా ప్రాక్టీసెస్ని ఆపేశారు, గివెన్ అప్. సో లాయర్స్ గేవ్ అప్ ద లీగల్ ప్రాక్టీసెస్. ద కౌన్సిల్ ఎలక్షన్స్ వర్ బాయ్కాటెడ్. ఫైనల్గా కౌన్సిల్ ఎలక్షన్స్ వెళ్దాం ముందు అనుకున్నారు, తర్వాత మొత్తం మీద గాంధీజీ గారు వీళ్ళందరినీ ఒప్పించి కౌన్సిల్ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేశారు ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రావిన్సెస్ ఎక్సెప్ట్ మద్రాసులో. సో మద్రాసులో చేశారు, కౌన్సిల్ ఎలక్షన్స్ వెళ్ళారు. వాళ్ళు చెప్పిన కదా కొంతమంది ఒకలా మద్రాసు వాళ్ళు ఎలా ఆలోచించారంటే కౌన్సిల్లో మన రిప్రజెంటేషన్ ఉంటేనే కదా మనం దీన్ని ఖండించవచ్చు. ఇప్పుడు బ్రిటిషర్ చేసే పనుల్ని ఖండించాలి అంటే కౌన్సిల్లో మన రిప్రజెంటేషన్ ఉండాలి. కౌన్సిల్కి వెళ్ళకపోతే అక్కడ ఎవడు మాట్లాడతాడు అని జస్టిస్ పార్టీ అలా ఊహించారు. సో వీళ్ళు అసలు మొత్తం నాన్ కోఆపరేషన్ ఏది వద్దని గాంధీజీ గారు అంటే, వీళ్ళు ఇంకోలా ఆలోచించింది ఏంటంటే మన యొక్క వాణిని, మన యొక్క మాట, మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఒక అవకాశం దొరికింది, అదే కౌన్సిల్ బాడీ, అందులోకి వెళ్ళొద్దంటే ఎలాగా అని చెప్పి వీళ్ళు ఆలోచించారు. సో జస్టిస్ పార్టీ, ద పార్టీ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్స్. అప్పట్లో బ్రాహ్మిన్స్ డామినేషన్ ఎక్కువగా ఉండేది కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే బ్రాహ్మిన్స్ తీసుకునే డెసిషన్స్ వీళ్ళకి కొంచెం నచ్చవు బికాస్ ఆఫ్ రిలీజియస్ డామినేషన్. ఓకే, సో
అందుకు నాన్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా దాన్ని ఒప్పుకోకుండా దాన్ని ఎలక్షన్స్కి వెళ్ళారు. ఫెల్ట్ దట్ ఎంటరింగ్ ద కౌన్సిల్ వాజ్ ద ఓన్లీ వే ఆఫ్ గెయినింగ్ సమ్ పవర్. వీళ్ళ పాపం అప్పటిదాకా పెద్దగా పవర్ ఉండేది కాదు, ఇప్పుడు ఎలాగో వీళ్ళందరూ బాయ్కట్ చేస్తున్నారు కాబట్టి సో మనం కనుక వెళ్తే మనకి ఇదే అవకాశం, వీళ్ళందరూ వెళ్ళమనేస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం వెళ్ళడం దారి ఈజీ అవుతుంది. సో అక్కడ ఓన్లీ బ్రాహ్మిన్స్ యాక్సెస్ ఉండేది, సో ఇప్పుడు ఎలాగో వాళ్ళు వెళ్ళం అని బాయ్కట్ చేస్తున్నారు కాబట్టి సో మనం వెళ్దామని ఆలోచించుకున్నారు అనమాట. అలా అందుకని జస్టిస్ పార్టీ అనేది ఓన్లీ జస్టిస్ పార్టీ మాత్రమే ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఎకనామిక్ ఫ్రంట్ వాజ్ మోర్ డ్రామాటిక్. సో ఇప్పుడు ఎకనామిక్ ఫ్రంట్, ఎకనామిక్ స్పియర్, అక్కడ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఎకనామిక్ స్పియర్లో చూసాం కదా, ఏంటి ఎకనామిక్ స్పియర్లో వాళ్ళకి ఏం కావాలి, లిబర్టీ అంటే వాళ్ళ అర్థం వేరే. సో లిబర్టీ ఇన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, లిబర్టీ ఇన్ మేకింగ్ కస్టమ్ డ్యూటీస్ అవన్నీ రాసుకున్నాం కదా ఇక్కడ కూడా. సో ఎకానమిక్ ఫ్రంట్ ఇక్కడ ఎలా ఉంది, ఫారెన్ గూడ్స్ని కంప్లీట్గా బాయ్కట్ చేసేసారు. ఇంగ్లాండ్లో తయారయ్యి వస్తున్న బట్టలు కానీ ఏవి కూడా అన్నిటిని కూడా బాయ్కట్ చేసి, లిక్కర్ షాప్స్ ఏవైతే ఫారెన్ లిక్కర్ ఉంటాయో అవన్నీ కూడా పికెటింగ్ అంటే ఫార్మ్ ఆఫ్ డిమాన్స్ట్రేషన్ ఆర్ ప్రొటెస్ట్ బై విచ్ పీపుల్ బ్లాక్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద షాప్. పికెటింగ్ మీన్స్ సో లోపలికి ఎవరిని రానియకుండా లిక్కర్ షాప్స్లోకి ఫారెన్ క్లాత్ కొనకుండా, సో అక్కడ వీళ్ళంతా అడ్డుపడ్డారు. ఫారెన్ క్లాత్ బర్న్ హ్యూజ్ బానిఫైర్స్. ఓకే, సో ఫారెన్ క్లాత్ అన్ని ఒక చోట పోగు చేసి అదంతా కాల్ చేయటం. సో ది ఇంపోర్ట్ ఆఫ్ ఫారెన్ క్లాత్ హాఫ్డ్ 1921 నుంచి 1922కి వచ్చేసరికి మొత్తం ఇంపోర్ట్స్ అనేవి అంటే 102 కోట్లు ఇంపోర్ట్స్ జరిగేవి. ఓకే, ఫారెన్ క్లాత్ అది 57 కోట్లకి పడిపోయింది. ఎందుకంటే వీళ్ళంతా కొనట్లేదు, కాల్ చేస్తున్నారు, తెస్తుంటే ప్రొడక్ట్స్ కాబట్టి ఆవిడ తేడు కదా. సో హాఫ్కి తగ్గిపోయింది. ఇన్ మెనీ ప్లేసెస్ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్ రిఫ్యూజ్ టు ట్రేడ్ ఇన్ ద ఫారెన్. సో చాలా చోట్ల అసలు మర్చెంట్స్ కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. సో ఫారెన్ ట్రేడ్కి ఫైనాన్స్ కూడా డబ్బులు కూడా ఎవరు హెల్ప్ చేసేవారు కాదు. యాజ్ ద బాయ్కట్ మూవ్మెంట్ స్ప్రెడ్ అండ్ ద పీపుల్ బికేమ్ డిస్కార్డింగ్ ఇంపోర్టెడ్ క్లాత్స్ అండ్ వేరింగ్ ఓన్లీ ఇండియన్ వన్స్, ప్రొడక్షన్ ఆఫ్ ది ఇండియన్ టెక్స్టైల్ మిల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వెంట. సో ఎప్పుడైతే ఇవన్నీ ఇండియన్ వాడటం మొదలు పెట్టారో సో ఇండియన్ మిల్స్ యొక్క, ఇండియన్ హ్యాండ్లూమ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరిగింది. వెంటప్ అంటే పెరిగింది. సో బట్ దిస్ మూమెంట్ ఇన్ ద సిటీస్ గ్రాడ్యువల్లీ స్లోడ్ డౌన్ ఫర్ ద వెరైటీ ఆఫ్ రీజన్స్. ఇది అలా మెల్లమెల్లగా స్లో డౌన్ అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ స్లో డౌన్ కూడా ఎక్కడైంది, సిటీస్లో స్లో డౌన్ అయింది. గ్రాడ్యువల్లీ స్లోడ్ డౌన్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఖాదీ క్లాత్ వాజ్ ఆఫన్ మోర్ ఎక్స్పెన్సివ్. ఖాదీ ఇండియన్ ప్రొడక్టే కానీ అది చాలా ఖరీదైనది. ద మాస్ ప్రొడ్యూస్డ్ మిల్ క్లాత్ అండ్ పూర్ పీపుల్ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై ఇట్. సో పూర్ పీపుల్ దీన్ని కొనలేకపోయేవారు, ఇది ఖాదీని కొని వాళ్ళు వేసుకోలేకపోయేవారు. హౌ కుడ్ దే బాయ్కట్ మిల్ క్లాత్. సో మిల్ క్లాత్ అనేది మిల్స్ నుండి వచ్చేది, అంటే కాటన్ మిల్స్ నుండి వచ్చేది, ఎక్కడి నుంచి, ఫారెన్ నుంచి వచ్చిన క్లాత్. సో ఈ మిల్ క్లాత్ అనేది చాలా చీప్ అనమాట, వీళ్ళకి చాలా తక్కువ డబ్బుల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎన్నాళ్ళని దీన్ని బాయ్కట్ చేయగలరు. సో అలాగే బాయ్కట్ ఆఫ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ పోజ్డ్ ఏ ప్రాబ్లం. అలాగే బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా బాయ్కట్ చేస్తారు కదా. సో ఈ కాలేజెస్ కానీ వీళ్ళు ఎన్నాళ్ళని వాటిని బాయ్కట్ చేసి ఉంటారు. ఫర్ ద మూమెంట్ టు బి సక్సెస్ఫుల్ ఆల్టర్నేటివ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాడ్ టు బి సెటప్. సో ఇప్పుడు ఇవాళ మనం చైనా ఫోన్ని బాయ్కట్ చేయగలమా? చేయలేము. ఎందుకు చేయలేము? మనకి ఆల్టర్నేటివ్ లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆల్టర్నేటివ్ టు కంపీట్ విత్ ద చైనీస్ మొబైల్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్, ఈవెన్ దో we are not willing to use, we are using just because of the less price and more facilities that will come in the same phone and good quality. సో అట్లాగా అప్పుడు అదే సమస్య, ఇప్పుడు అదే సమస్య. సో ఇండియాలో ఆ మిల్క్ క్లాత్ అనేది చీప్ మిల్క్ క్లాత్ లేదు, ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ బ్రిటిషర్స్ వాడాల్సిన అవసరం పట్టింది. సో దీస్ వర్ స్లో టు కమ్ అప్. సో అప్పుడు మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా అప్పుడు తయారవ్వలేదు, ఇంకా స్లోగా రెడీ అవుతున్నాయి. సో స్టూడెంట్స్, టీచర్స్ బిగైన్ ట్రిక్లింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లాయర్స్ జాయిన్డ్ బ్యాక్ టు వర్క్ ఇన్ ద గవర్నమెంట్ కోర్ట్స్. ఇంకా ఏం లేదు కదా, మనం ఎంతకాలం అని వదిలేసి తిరగలం. మన జీతాలు, మన బాడీ, మనం బతకాలి అంటే మనకి ఏదో ఒక సంపాదన ఉండాలి, మనం ఏదో ఒక పని చేయాలి. సో ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్. సో అగైన్ నీ నాన్ కోఆపరేషన్ని వాళ్ళు ఆపేసి మళ్ళీ దే జాయిన్ టు దేర్ జాబ్స్. రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ ఎలా ఉంది? సో పల్లెటూర్లలో ఈ ఈవెంట్ అనేది ఎలా ఉంది, పల్లెటూర్లలో ఎలా ఉంది?
సో పల్లెటూరులో ఎలా ఉందనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ క్లాస్లో చెప్పను, జస్ట్ షార్ట్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్, ప్లీజ్ షేర్ with your friends and subscribe to our channel, and comment whatever the suggestions you want to give, or you have doubts, you can comment in the comment section under the video. Okay, so thank you so much.